చింతమనేనికి చావో రేవో గెలిస్తే బాబు ఇచ్చిన ఆ పెద్ద పదవి హామీ ఏంటి? చింతమనేని ప్రభాకర్ ఈ పేరు చెబితే తెలుగు ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ ఉన్నా చాలా సింపుల్ గా గుర్తుపట్టేస్తారు. ప్రభాకర్ దూకుడు రాజకీయాలకు పెట్టింది పేరు. ఆయన దూకుడుగా రాజకీయం చేసినా మాట ఇస్తే వెనక్కి తగ్గే ప్రసక్తే ఉండదంటారు. ఈ దూకుడు మనస్తత్వమే ప్రభాకర్ ను ఎంతో మందికి దగ్గర చేసింది, ఎంతో మందికి హీరోను కూడా చేసింది, అలాగే కొందరికి దూరం చేసింది కూడా. ఆయనను రాజకీయాల్లో తిరుగులేని మాస్ లీడర్ ను చేసింది. అదే ఆయనకు మైనస్ గా మారింది. స్వగ్రామం దుర్గిరాల ఎంపీటీసీగా కెరియర్ ప్రారంభించి పెదవేగి ఎంపీపీగా, ఆ తర్వాత టీడీపీ నుంచి 2 సార్లు దెందలూరు ఎమ్మెల్యేగా గెలిచే వరకు తీసుకెళ్లింది. ఈ క్రమంలోనే తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రభాకర్ కు వీప్ పదవి కూడా ఇచ్చారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గాన్ని ఒక రేంజ్ లో అభివృద్ధి చేసిన ప్రభాకర్ అంతే రేంజ్ లో వివాదాల్లో కూడా చిక్కుకున్నారు. ఎంఆర్ఓ వనజాక్షి వ్యవహారంతో చింతమనేనిపై బాగా వ్యతిరేకత ఎక్కువైంది. దీన్ని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ బాగా వాడుకునింది. ఈ క్రమంలోనే గత ఎన్నికలలో చింతమనేని ఖచ్చితంగా గెలిచి హ్యాట్రిక్ కొడతారు అనుకుంటున్న టైంలో వైసీపీ నుండి పోటీ చేసిన వాళ్లు కొఠారు అబ్బయ్య చౌదరి చేతిలో చింతమనేనికి బంగుపాటు తప్పలేదు. ఊహించని పరాజయానికి చింతమనేని ప్రభాకర్ చాలా కాలం తేరుకోలేకపోయారు. ఓటమిని ఆయన జీర్ణించుకోవడానికి చాలా టైం పట్టింది. ఇప్పుడు ఎన్నికల్లో మరోసారి ఈ ఇద్దరు ప్రత్యర్థులే తలపడుతున్నారు. ఈసారి దెందలూరు ఓటరు ఎవరికి పట్టం కడతారు? చింతమనేని గత ఎన్నికల్లో ఓటమికి అబ్బయ్య చౌదరిని ఓడించి రివెంజ్ తీర్చుకుంటారా, లేదా అబ్బయ్య మరోసారి తన ఆధిపత్యం నిలుపుకుంటారా అన్నది ఆసక్తిగా మారింది. దెందలూరు నియోజకవర్గంలో క్షేత్ర స్థాయిలో పరిస్థితులు గ్రౌండ్ రిపోర్ట్ లో పరిశీలిస్తే ఈసారి హోరాహోరీ పోరు తప్పేలా లేదు. గత ఎన్నికల్లో గెలిచిన అబ్బయ్య చౌదరి ఈసారి అంత సులువుగా గెలిచే పరిస్థితి లేదు. నియోజకవర్గంలో చింతమనేని పట్ల చాలా సానుభూతి కనిపిస్తోంది. అదే సమయంలో అబ్బయ్య చౌదరికి జగన్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు అండగా నిలిచే అవకాశం కూడా ఉంది. ఇద్దరికి ప్లస్లున్నాయి, అదే స్థాయిలో మైనస్లు కూడా ఉన్నాయి. చింతమనేనిని కేసులో ఇరికించడంతో ఆయన అభిమానులతో పాటు గత ఎన్నికల్లో అబ్బయ్య చౌదరి వెంట తిరిగిన వారు కూడా ఇప్పుడు చింతమనేని విషయంలో సాఫ్ట్ కార్నర్ లో ఉన్నారు. ఈసారి చింతమనేనికి సీటు ఇచ్చే విషయంలో చివరి వరకు లాగిన చంద్రబాబు ఈసారి మంచి మెజారిటీతో గెలుస్తావు, మంచి పదవి కూడా గిఫ్ట్ గా ఇస్తానని ఓ మాట చెప్పారు. చంద్రబాబు చింతమనేనికి గత ప్రభుత్వంలోనే వీప్ పదవి ఇచ్చారు. ఈసారి మంచి పదవి అనడంతో అది ఏ పదవి అన్నది కూడా సస్పెన్స్ గా ఉంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సీనియర్ నేతగా ఉండటమే కాకుండా పార్టీని కనిపెట్టుకొని టీడీపీ జెండాను విడవకుండా మోయడంతోనే చింతమనేనిపై చంద్రబాబుకు అంతటి అభిమానమని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. వైసీపీ విషయానికి వస్తే అబ్బయ్య చౌదరి గత ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చారు. యువతకు ఉపాధి కల్పించి దెందలూరు దిశను మార్చేస్తానని చెప్పిన మాటలు అన్ని నీటి మీద రాతలుగా మిగిలిపోయాయి. అభివృద్ధిలో మాత్రం ప్రభాకర్ చేసిన దాంతో పోలిస్తే ఓ 10 నుండి 15% కూడా చేయలేదని వైసీపీ వాళ్లే చెబుతున్నమాట. అబ్బయ్య చౌదరి వివాదాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేసిన అబ్బయ్య చౌదరి అనుచరులుగా చెప్పుకునేవారు నియోజకవర్గంలో టీడీపీ నేతలు కార్యకర్తలతో పాటు తమకు ఎదురు చెప్పిన సాధారణ జనాలపై జులుము ప్రదర్శించడంతో ఆ వ్యతిరేకత అంత పరోక్షంగా అబ్బయ్య చౌదరిపై పడనుంది. ఏది ఏమైనా ఈసారి ప్రభాకర్ కు గెలుపు ఆయన పొలిటికల్ కెరియర్ కు చాలా ఇంపార్టెంట్. అయితే గెలుపోటములు మాత్రం ఇద్దరి మధ్య ఊగిసలాడుతూనే ఉన్నాయి. ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందో మరి.